జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో మత్స్యకారులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టారు. రెవెన్యూ అధికారులైనటువంటి తహసీల్దార్ నగేష్, ఆర్డీఓ సేనానాయక్, డిఎస్పి వెంకటరమణ ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొని వారికి అవగాహన కలిగించారు. కావలి ఆర్డీఓ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి కావలి తహసీల్దార్ గారు, కావలి రూరల్ సిఏ గారు, అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చేసినటువంటి గ్రామస్తులకి అందరికీ కూడా నమస్కారాలు. మన కావలి మండలంలో తుమ్మలపెంట అనేది ఒక పెద్ద గ్రామం. ఈ గ్రామం మీద మాకు ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉంది. ఈ గ్రామంలో ఎలక్షన్ టైంలో కూడా మేము చాలా ప్రికాషన్స్ తీసుకున్నాం, గొడవలు జరగకుండా చూడాలని చెప్పేసి మీ ఊరికి బిఎస్ఎఫ్ వాళ్ళు కూడా పంపడం జరిగింది. అయినప్పటికీ కూడా కొంతమంది దుందుడుకు చర్యల వల్ల ఒక ఎలక్షన్ కేసు ఇక్కడ రిపోర్ట్ అయింది. మేము మళ్ళీ మీ గ్రామానికి స్వయంగా ఎస్పీ గారు వచ్చి మీతో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు మళ్ళీ డివిజన్ స్థాయిలో డిఎస్పీ గారు, నేను, ఆర్డీఓ గారు, మిగతా తహసీల్దార్ గారు, సిఏ గారు, ఇంకా వీళ్ళంతా కూడా మీకోసమే రావడం జరిగింది. మేము ఏది చెప్పినా కూడా, ఎన్నిసార్లు చెప్పినా కూడా మీ మంచి కోసమే చెప్పేది. గొడవలు పడద్దు. ఇప్పుడు ఎలక్షన్లో అయిపోయినాయి, ఎలక్షన్లో ఓటు మీ ఎవరికి ఇష్టమైతే వాళ్ళు వేసుకున్నారు, దాని గురించి కాదు. కానీ గొడవలకి మీరు వెళ్ళొద్దు, గొడవలు చేయొద్దు అని చెప్పడానికి మళ్ళీ మేము మీ దగ్గరికి రావాల్సి వస్తుంది. ఒక్కసారి చెప్పారు, సార్ వాళ్ళు చెప్పారు, ఒక్కసారి కానీ రికార్డులకు ఎక్కితే షీట్లు ఓపెన్ అవుతాయి. మీరు మీ గ్రామంలో ఉన్నంతవరకే, బయటకు వచ్చారంటే మా కంట్రోల్లోకి వచ్చేస్తారు. అవునా కదా? మీ గ్రామ కట్టుబాట్లు ఏమున్నప్పుడు కూడా కోర్టుల ముందు మీరంతా అది చెల్లదు. మీ గ్రామ కట్టుబాట్లు కోర్టు ముందు చెల్లదు. ఒకసారి కేసులు కానీ ఇరుక్కున్నారంటే పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టు చుట్టూ సంవత్సరాల తరబడి తిరుక్కుంటూ ఉండాలి. ఒకసారి రికార్డుకి ఎక్కి షీట్లు ఓపెన్ అయినాయంటే ఆ షీట్లు మీరు బతుకునేంత వరకు షీట్లు పోవు. మళ్ళీ ఎప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా, ఏ చిన్న ఇది వచ్చినా పిలుస్తూ ఉంటారు, బైండ్ ఓవర్ చేస్తూ ఉంటారు. బైండ్ ఓవర్ అయినప్పటికీ కూడా మీరు ఏదైనా చిన్న కేసులు ఇరుక్కుంటే మీ ఆస్తులు కూడా వేల వేయించేదానికి అధికారులు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మేమంతా కలిసి వచ్చాం, తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు అంతా కలిసి వచ్చాం. మిమ్మల్ని ఏదో పిలిచారో, సంతకం పెట్టించుకున్నారో, బైండ్ ఓవర్ చేసి పంపించేశారో అని మీరు అనుకుంటున్నారు. అది పొరపాటు. మీరు ఏ చిన్న పొరపాటు చేసినా, బౌండర్ అయిన వ్యక్తులు ఏ చిన్న పొరపాటు చేసినా కూడా మీ ఆస్తులు దాంట్లో ఎంతైతే 2 లక్షలకో, 3 లక్షలకో, 5 లక్షలకో మీరు బాండు రాసిచ్చి ఉంటారు, మేము గొడవలకు పోమని. ఆ డబ్బులు మీరు చేతి నుంచి కట్టాల్సి వస్తుంది. ఒకవేళ మీరు డబ్బులు కట్టకపోతే మీ ఆస్తులు వేలం వేస్తారు. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. 13వ తేదీ ఎలక్షన్లో చిన్న గొడవ జరగడం జరిగింది. కారణం ఏదైనా కావచ్చు, వాళ్ళు కొట్టారా, వీళ్ళు కొట్టారా అనేది కాదు, కానీ కేసులు అయితే రిజిస్టర్ అయింది. ఒకసారి రికార్డులకు ఎక్కిన తర్వాత వాడు కరెక్టా, వీడు కరెక్టా అని డిసైడ్ చేసేది కోర్టు. సాక్ష్యాన్ని, మన ఆధారాల్ని మన కోర్టులో సమర్పించిన తర్వాత కోర్టు డిసైడ్ చేస్తుంది మీరు ముద్దాయిల, నేరస్తులు అనేది. కాబట్టి ఈ రికార్డు ఎప్పటికీ ఇట్లానే ఉంటుంది. మీ గ్రామంలో ఏ ఎలక్షన్ వచ్చినా కూడా దీంట్లో ఎవరెవరైతే ముద్దాయిలు ఉన్నారో అందరినీ పల్లడం జరుగుతుంది. ఇదే కాకుండా మళ్ళీ మీరు ఏదైనా పొరపాటున మళ్ళీ ఏదైనా చిన్న గొడవలు జరిగినా కూడా కేసులలో బుక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీకు అందరూ కూడా సార్ చెప్పారు, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా, ఏ సర్వీస్ కావాలన్నా కూడా రాండి, మేము చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి 4వ తేదీ నాడు కౌంటింగ్ ఉంది. కౌంటింగ్ అయిన తర్వాత గ్రామంలో ఎవరు కూడా ఊరేగింపులు చేయడం కానీ, నేరం 30 పోలీస్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో ఉంది, 144 సెక్షన్ ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. 4 కన్నా ఎక్కువ గుమ్మి కూడా ఉండకూడదు. 30 పోలీస్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో ఉన్నప్పుడు
ఎవరు కూడా ప్రొసెషన్ తీయకూడదు, ఎవరు కూడా పోకూడదు, ఊరేగింపుగా పోకూడదు, క్రాకర్స్ కాల్చకూడదు, వేరే వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ లేదా వేరే వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఏదైనా కార్యక్రమాలు చేయడం కానీ నేరం. కాబట్టి మీరందరూ కూడా మీ సమస్యలు ఏమైనా అంటే చెప్పండి, వింటాము. మీరందరూ కూడా మాకు సహకరించాలి, మా సహాయ సహకారాలు మీరు పొందాలి. మేమందరూ మళ్ళీ ఇక్కడికి వచ్చి చెప్పడం అనేది మాకు మీరు ఎక్కడ పొరపాట్లు చేస్తారని మీరు సరిదిద్దడానికి మేము వచ్చాం, మళ్ళీ చేయకుండా ఉండడానికి మీకు చెప్పడానికి వచ్చాం. మీరు అర్థం చేసుకోవాలి అది. కాబట్టి 4వ తేదీ కౌంటింగ్ అయిన తర్వాత ఎవరు కూడా ఎవరెవరు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ఉండాలి తప్పిస్తే కేకలు వేసుకుంటా ఊర్లో తిరగడం కానీ, ఇళ్ళ దగ్గర పోయి అవతలని రెచ్చగొట్టడం కానీ, టపాసులు కాల్చడము, ఇంకొక రకంగా ఏదైనా చేస్తే మాత్రం మళ్ళీ మీ మీద కేసులు కట్టి కోర్టు చుట్టూ తిప్పాల్సి వస్తుంది. మాకు అది ఇష్టం కాదు, అది చేయకూడదని చెప్తున్నాం. రండి చెప్పండి మీదేమంటే